రోహిత్ కోహ్లీ సడన్ రిటైర్మెంట్ వెనుక గంభీర్ పాత్ర ఉందా? కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ అవ్వాలని బీసీసీఐ ప్రెషర్ పెట్టిందా? 2027 వరల్డ్ కప్ రోహిత్ కోహ్లీలు ఆడతారా ఆడరా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆటగాళ్లను దాటి కోచ్ అందరి దృష్టిలో నిలవడం, ఆధిపత్యం చెలాయించడం చాలా అరుదు. గతంలో గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే లాంటి ఒక్కరిద్దరు కోచ్లు ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించి అది సాధ్యం కాక తమ పదవులకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు కొత్త కథ చూడబోతున్నాం. ఎక్కువగా జూనియర్స్ ప్లేయర్స్ నిండిన ఇండియన్ టీంని కోచ్ గౌతమ్ గంభీర్ శాసించే సంకేతాలు కనిపిస్తున్నాయి. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల రిటైర్మెంట్లతో గౌతీకిక ఎదురులేనట్లే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కేవలం 5 రోజుల తేడాతోనే ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఇండియన్ టెస్ట్కి వైదొలిగారు. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పగా, రీసెంట్గా కోహ్లీ సైతం అతడి బాటలోనే నడిచాడు. దీంతో ఒక్కసారిగా భారత టెస్ట్ టీం కలే లేకుండా పోయిందనే భావన కలుగుతుంది క్రికెట్ ఫ్యాన్స్కి. రోహిత్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ అయిపోతారని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. రోహిత్ రిటైర్మెంట్తో టీంకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. కుర్రాడైన శుభ్మన్ గిల్ పగ్గాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. ఇక సచిన్, కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లు ఆడిన 4వ స్థానాన్ని ఇకపై ఎవరు భర్తీ చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ సంగతి పక్కన పెడితే టీంలో ఇక మిగిలిన సీనియర్ ప్లేయర్స్ అంటే రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. జడేజా కూడా ఇంకెంతో కాలం టీంలో కొనసాగకపోవచ్చు. బుమ్రా ఇంజురీస్తో టీంలోకి వస్తూ పోతూ ఉన్నాడు. రాహుల్ కన్సిస్టెంట్గా ఆడితే తప్ప స్టార్ ఆటగాడిగా గుర్తింపు రాదు. ఈ టైంలో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్తో కూడిన టీంపై కోచ్ గంభీర్కు పూర్తిగా పట్టు చిక్కడం ఖాయం. టీం సెలెక్షన్, మ్యాక్ ప్లాన్స్ ఇలా అన్నింట్లోనూ గౌతీ ముద్ర ఉండబోతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం టీంలో అతడి మాటకు ఎదురుండదని చెప్పొచ్చు. ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంది. అయితే అనుభవం లేని ఆటగాళ్లతో టీంను నడిపించడం గంభీర్కు అంత తేలికేమీ కాదు. రోహిత్ కోహ్లీ రిటైర్ అయ్యాక ఆడబోయే తొలి సిరీసే అత్యంత కఠినమైంది. ఇంగ్లాండ్తో యువ జట్టుతో నెట్టుకు రావడం సవాలే. ఈ సిరీస్లో టీమిండియా విఫలమైతే కోచ్గా గంభీర్ ఖాతాలో వరుసగా 3వ పరాభవం జమవుతుంది. అప్పుడు అతను తీవ్ర ఒత్తిడిలో పడతాడు. కానీ ఆ టీంతో కనుక ఇంగ్లాండ్తో విజయం సాధిస్తే మాత్రం కోచ్గా గొప్ప పేరు వస్తుంది. అప్పుడు భారత క్రికెట్లో నవశకం ఆరంభమైనట్లే. మరీ క్లిష్ట దశలో ఉన్న జట్టును గంభీర్ ఎలా నడిపిస్తాడో చూడాలి. అయితే రోహిత్ కోహ్లీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంలో కోచ్ గంభీర్ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయంలోనే వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగింది. కానీ ఈ ఇద్దరు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడాలనుకుంటున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటన చేశారు. బీసీసీఐ ఒత్తిడితోనే వీళ్ళు హఠాత్తుగా రిటైర్ అవ్వాల్సి వచ్చిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్లోనే కొత్త టెస్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆరంభం కానున్న టైంలో టీంలోకి కొత్త ముఖాలు కావాలని కోచ్ గంభీర్ బీసీసీఐకి స్పష్టం చేశాడని, ఈ టైంలోనే రోహిత్ కోహ్లీలను బీసీసీఐ కెరీర్పై ఓ నిర్ణయం తీసుకోవాలన్న సంకేతాలు ఇచ్చారని, గత 2 సిరీస్లో ఘోరంగా విఫలమైన టైంలో వీళ్ళిద్దరూ కొనసాగుతామని గట్టిగా చెప్పలేని స్థితిలో రిటైర్మెంట్ ప్రకటించేశారని భారత క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ఇండియన్ టీంకి గంభీర్ని కోచ్గా ఎంపిక చేసినప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గంభీర్కి, కోహ్లీకి గతంలో మనస్పార్థాలున్నాయని, అలాంటిది ఎలా కోచ్గా పెడతారని, కోహ్లీ మీద ప్రభావం తప్పకుండా పడుతుందని అప్పట్లో ఫ్యాన్స్ నుంచి విమర్శించారు. కానీ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీతో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఎక్కడో ఓ మూల అది ఉండడం వల్లే ఇక కోహ్లీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చారన్న మాటలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడొచ్చని చాలా మంది భావిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ళిద్దరూ ఆ టోర్నీలో ఆడతారని తాను అనుకోవట్లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా చెప్తున్నా, వచ్చే వన్డే ప్రపంచ కప్లో వాళ్ళు ఆడతారని నేను భావించట్లేదు. కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. వాళ్ళు మంచి ఫామ్ను అందుకొని సెంచరీల మీద సెంచరీలు కొడతారేమో. అప్పుడు దేవుడు కూడా వాళ్ళను టీం నుంచి తప్పించలేడు అని అన్నాడు. రోహిత్ కోహ్లీ ఈ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ ఫార్మాట్లో వాళ్ళు గొప్పగా రాణించిన మాట నిజమే. కానీ ఇంతకాలం ఆడినట్లే ఇప్పుడు ఆడగలరా? సెలక్షన్ కమిటీ ఇలాగే ఆలోచించవచ్చు. ఒకవేళ కమిటీ వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తే వాళ్ళిద్దరూ ప్రపంచ కప్ ఆడతారు అని గవాస్కర్ అన్నాడు. కోహ్లీ, రోహిత్లు ఇద్దరూ సెలెక్టర్లను సంప్రదించాకే నిర్ణయం తీసుకొని ఉంటారని అన్న గవాస్కర్ వాళ్ళంతట వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వడాన్ని అభినందించారు. మరి వన్డే వరల్డ్ కప్ 2027లో రోహిత్ కోహ్లీలు ఆడతారా ఆడరా? కామెంట్ చేయండి.